ఉమ్మడి అనంతపురం జిల్లాలో మేమంతా సిద్ధం బస్సు యాత్ర జయ జయ ధ్వానాల మధ్య ముందుకు సాగుతూ ఉన్న పరిస్థితి. మరి కాసేపట్లో కదిరికి చేరుకోబోతున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. అక్కడ మైనారిటీలు ఇస్తున్నటువంటి ఇఫ్తార్ విందులో ముఖ్యమంత్రి పాల్గొనబోతున్నారు. అక్కడి నుంచి తాజా సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాజ్ కుమార్, ఎట్లాంటి సందడి కనిపిస్తూ ఉంది కదిరి నియోజకవర్గంలో? మొత్తం జన ప్రవాహం అంతటా చుట్టేసి జగన్ నినాదాలతో మారుమోగిన పరిస్థితి ఉదయం నుంచి జరిగిన బస్సు యాత్రను చూస్తే. కాసేపట్లో అక్కడికి చేరుకుంటున్నారు ముఖ్యమంత్రి. ఎట్లాంటి ఎక్స్పెక్టేషన్స్ కనిపిస్తున్నాయి? ఎట్లాంటి ఎగ్జైటింగ్ ఉంది? ఖచ్చితంగా ఉదయం నుంచి చూసుకున్నట్లయితే సూపర్ ఎగ్జైట్మెంట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అన్నమయ్య జిల్లాకు సంబంధించి చూసుకున్నట్లయితే మనం రైట్ నౌ కదిరి కాన్స్టిట్యున్సీలో ఉన్నాము. రైట్ నౌ జగన్మోహన్ రెడ్డి కదిరిలోకి ఎంటర్ అయ్యారు. సో కూటగుళ్ళ దగ్గర ఉండడం జరిగింది. సో అక్కడ నుంచి ఇప్పుడు మనం ఉన్నటువంటి సర్కిల్ అంబేద్కర్ సర్కిల్, ఇక్కడ నుంచి ఇఫ్తార్ విందుకి వెళ్ళబోతున్నాడు. సో ముస్లిం మైనార్టీకి సంబంధించినటువంటి చాలా మంది ప్రజలు ఇక్కడికి వచ్చి ఉన్నారు. కొంతమంది నాయకులు ఇక్కడ వచ్చి ఉన్నారు. సో నా మైనారిటీలు, నా బీసీలు అంటూ పదే పదే జగన్మోహన్ రెడ్డి చెప్తూ ఉంటారు. సో దానికి అనుగుణంగానే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా తన మైనారిటీలకు ఏ విధంగానైతే సహాయం చేస్తాడు అంతే రీతిన చాలా పెద్ద ఎత్తున మైనారిటీలు రావడం జరిగింది. ఒకసారి మనం చూపించేటువంటి ప్రయత్నం చేస్తాం. చుట్టుపక్కల ఉన్నటువంటి బిల్డింగ్లంతా కూడా సో ఆయన రాక కోసం వేచి చూస్తున్నటువంటి దృశ్యాలు మనం ప్రత్యక్షంగా చూసుకోవచ్చు. సో ఉదయం నుంచి కూడా దాదాపుగా భారీ ఎత్తున జనసందోహం నెలకొంది. ఇంతకు ముందు అంటే ఉదయం 9 గంటల 30 ప్రారంభమైనటువంటి బస్సు యాత్ర అనేది, జైత్ర యాత్ర అనేది కొనసాగుతూనే ఉంది. ఎక్కడ కూడా లంచ్ బ్రేక్ లేకుండా కంటిన్యూ జరుగుతున్నటువంటి ఆ దృశ్యాలు మనం ఉదయం నుంచి చూస్తున్నాం. సో భారీ ఎత్తున ఒకసారి చూపించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు క్రాంతి, మన కెమెరామెన్. సో కంప్లీట్గా మొత్తం ఈ విధంగానే ఉంది. సో అడుగున దాదాపుగా 80 నుంచి 100 కిలోమీటర్ల మేర ఇట్లాంటి సిచ్యువేషన్ మనకు కనబడుతుంది. ఎక్కడ చూసినా ఉదయం నుంచి ఒకవైపు ఎర్రటి ఎండలు, భారీ స్థాయిలో ఎండలు ఉన్నాయి ఈ ప్రాంతం అంతా కూడా. అయినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో జనసందోహమే మనకు కనబడుతోంది. సో భారీ ఎత్తున ఇక్కడికి జనసమీకరణ జరిగింది. మరి కాసేపట్లో ఒక టీడీపీకి ఒక షాక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే టీడీపీకి సంబంధించినటువంటి ఒక ముఖ్య నేత వైఎస్ఆర్సీపీలో జాయిన్ కాబోతున్నారు. సో ప్రజల్లో అయితే మీరు చెప్పినట్టుగా అయితే ఉదయం నుంచి కూడా సేమ్ ఎగ్జైట్మెంట్, ఎక్కడ కూడా వాళ్ళు తగ్గలేదు. సో భారీ స్థాయిలో మనం డాన్సులు చూస్తున్నాం. సో కంప్లీట్గా ఈ విధంగా కోలాహలంతో ఒక సందడి వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ఎక్కడ చూసినా కూడా జనాలు ఉన్నారు. అంటే సంక్షేమ పథకాలు ప్రజల వద్దకు చేరుస్తూ సంక్షేమ పథకాలని ఎప్పుడు కూడా ప్రజలకు చేరువయ్యే విధంగా ఉంచుతున్నారు కాబట్టి సో పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి సంక్షేమ పథకాలన్నీ ప్రజలకు అందుతున్నాయి కాబట్టి కంప్లీట్గా ప్రజలందరూ కూడా జన నీరాజనం అనేది కొనసాగుతున్నటువంటి దృశ్యాలు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. భారీ ఎత్తున జన సమీకరణ జరిగింది. ఇక్కడ భారీ ఎత్తున జనాలు వస్తున్నారు. ఎందుకంటే అందరూ ఒకటే చెప్తున్నారు, జగన్మోహన్ రెడ్డి మా నేత, జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ప్రజల్లో ఉంటాడు, ప్రజల కోసం ఆలోచిస్తాడు, పేద ప్రజల కోసం ఆలోచిస్తాడు కాబట్టి పూర్తి స్థాయిలో మేమందరం కూడా మద్దతు పలుకుతాం అంటున్నారు. దాదాపుగా 58 నెలల పాటు పూర్తిగా ప్రజల కోసం అహర్నిశలు కృషి చేసి ప్రజల కోసం ఆలోచించాడు కాబట్టి సో ఇప్పుడు ఆయన మా దగ్గరికి వస్తున్నాడు కాబట్టి మేము ఆయనకు మద్దతు తెలుపుతామని చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎట్లా ఉందండి ఇంత జనసంద్రం? పొద్దున్న నుంచి చూస్తున్నాం, 9:30 నుంచి చూస్తున్నాం. ఇంత భారీ మొత్తంలో ఎందుకు ఇంత స్పందన వస్తుంది? ఆయన అంటే ఎందుకు అభిమానం? పేద ప్రజలందరికీ కూడా గుండెల్లో నిలబడినాడు. ఈరోజు పేద ప్రజానికమంతా జగన్ 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 అనే నినాదం చేస్తున్నారు కాబట్టి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే చాలు ఈ స్వచ్ఛందంగా అందరూ తరలి వచ్చి ఈరోజు సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజలకు దగ్గరగా చేరవేసి ఈరోజు పింఛన్ అయితేనే, అమ్మఒడి అయితేనే మరి సంబంధించిన చెప్పిన మాట ప్రకారం అన్నీ ఇస్తూ నిలబడి కరువు కాటకాలు వచ్చినా కూడా ఈరోజు మళ్ళీ అదే కాకుండా ప్రతి సచివాలయ పరిధిలో కూడా సచివాలయాన్ని మరియు రైతు భరోసా కేంద్రాన్ని మరియు వెల్నెస్ సెంటరు అక్కడే మళ్ళా ఒక హెల్త్ క్లినిక్ అన్నీ కట్టి గ్రామ స్వరాజ్యాన్ని చేసి చూపించి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి పంచాయతీరాజ్ బిల్డింగులు లేక ఉన్నటువంటి పరిస్థితుల నుంచి ఆంధ్రప్రదేశ్లో ఒకేసారి ఇన్ని బిల్డింగ్లు ప్రతి సచివాలయ పరిధిలో పెట్టడం అంటే ఆషామాషైన విషయం కాదని చెప్పి ఈరోజు మేమంతా కూడా తెలియజేసుకుంటున్నాం. అంతేకాకుండా ఈరోజు దివంగత నేత మన రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ ఏం పెట్టారో ఆ పథకాలన్నిటికీ కూడా ఇంకా జోడించి ఈరోజు అనేక సంక్షేమ పథకాలు పెట్టి ఈరోజు మొత్తం అంతా చేస్తూ ప్రజలందరికీ కూడా చేస్తున్నాడు. అసలు సంక్షేమ పథకాలకు సంబంధించి పెద్దపీట వేస్తున్నామని చెప్తున్నారు. సో సీఎం జగన్మోహన్ రెడ్డి ఇక్కడ రాబోతున్నారు కదా, రైతులకు సంబంధించి ఎట్లాంటి కార్యక్రమాలు చేస్తారు? ఎట్లా ఉంది ఆయన మీద అభిమానం? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా వందనాలు. అంత ఆశ్రయిస్తున్నాడు, మాకు రైతు భరోసా ఇస్తున్నాడు, మాకు పింఛన్లు ఇస్తున్నాడు. మాకు జగన్మోహన్ రెడ్డే కావాలా, జగన్మోహన్ రెడ్డే గెలిపించుకుంటాము. 2 సీట్లు మేము 200 సీట్లు గెలిపించుకుంటాం. జై జగన్, జై జగన్. రైతులకు అందరికీ మేలు చేసినాడు. కాకపోతే అమ్మఒడి
అన్ని మర్చిస్తున్నాడు. కాకపోతే మనకు బాగుంది, అన్నిటికీ రైతులకు బాగా చేసినాడు. బ్యాంకుల్లో సో చూస్తున్నాం అంటే రైతులకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తున్నారు. సో రైతులకు సంబంధించి కాదు, అన్ని వర్గాల ప్రజలను ఆదుకునే విధంగా సంక్షేమ పథకాలు ఉన్నాయని చెప్తున్నటువంటి పరిస్థితులు ఇక్కడ కనబడుతున్నాయి. అనుశ్రీ. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.